కేంద్ర సంక్షేమ పథకాలు వివరిస్తూ కమలం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. దేశ ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావిస్తూ దేశంలో సుపరిపాలన అందిస్తున్న ఘనత మోదీకి దక్కుతుందని పాయల్ శంకర్ అన్నారు. నరేంద్ర మోదీకి ప్రపంచానికే నాయకత్వం వహించే లక్షణాలు ఉన్నాయంటూ ప్రపంచ దేశాలు మాట్లాడుకున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. దేశ రక్షణ విషయంలో కానీ అంతర్గత భద్రత విషయంలో కానీ ప్రతి ఒక్క అంశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పరిపాలనను ప్రజలంతా ఈరోజు మెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి అధికారం వచ్చేదాలో ప్రజలకు మనకు మళ్ళా సంబంధం ఏముంటది, అబద్దాలు మాట్లాడి అధికారంలోకి రావాలన్న ఆలోచనతోనే మొన్న కాంగ్రెస్ పార్టీ అబద్దాలతోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9వ తారీఖు నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి తర్వాత మళ్లీ మాట మార్చి డిసెంబర్ 9 కాదు ఆగస్టు 15వ తారీఖు అనే మాట మారుతా ఉన్నాడు. ఒకసారి రాజకీయ పార్టీ ప్రజలకు మాటిస్తే మేనిఫెస్టోలో అంశాన్ని పెడితే నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయాలి, కానీ నేను అధికారంలోకి వచ్చిన గద్దెనెక్కిన నీ అవసరం నాకు తీరిపోయిందనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తా ఉన్నది. అందుకే ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కావడానికి నిండు మనస్తో మీరంతా కూడా ఆశీర్వదించాలి. ఆదిలాబాద్ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి గోడం నగేష్ గారికి కమలం పువ్వు గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో ఎంపీగా గెలిపించాలని పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. భారత్